8 ఏళ్ల పాటు ప్రేమలో విహరించిన విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి 4 రోజుల ముందు వరకు సీక్రెసీ మెయింటైన్ చేసి పెళ్లి తర్వాత ఇద్దరు ఒకేసారి ఫోటోలను షేర్ చేశారు. గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు పెళ్లి జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన సినిమా గీతా గోవిందం. షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. సినిమా హిట్ అయినట్టే వీళ్ల లవ్ స్టోరీ కూడా సక్సెస్ అయ్యి పెళ్లిపేటలు ఎక్కింది. మధ్యలో రెండోసారి డియర్ కామ్రేడ్లో నటించారు. ముచ్చటగా మూడోసారి జత కట్టిన రణబలి సెట్స్ పై ఉంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియా వేదికగా భార్యాభర్తలు పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. విజయ్ తన లవ్ స్టోరీ జ్ఞాపకాలను పంచుకుంటూ, నా బెస్ట్ ఫ్రెండ్నే భార్యగా చేసుకున్నానని రాసుకొచ్చారు. నా భర్తను పరిచయం చేస్తున్నాను అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేసింది రష్మిక. పెళ్లి కాస్ట్యూమ్లో రష్మిక వెలిగిపోయింది. విజయ్ దేవరకొండ ముక్కు మీద ముద్దు పెట్టే స్టిల్, తాళి కట్టే టైంలో కంటతడి పెట్టుకున్న స్టిల్తో ఫ్యాన్స్ కూడా ఎమోషన్ అయ్యారు. మార్చి 4న హైదరాబాద్లోని హోటల్లో జరిగే రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తీసే సినిమాపై క్లారిటీ వచ్చింది. వెంకీ హీరో అంటూ ముందు నుంచి వస్తున్న గాసిప్పే నిజమైంది. అయితే రెండో హీరోగా చాలా మంది పేర్లు బయటకొచ్చినా ఎవరూ ఊహించని హీరోకి ఛాన్స్ ఇచ్చాడు అనిల్. ఎలాంటి కాంబినేషన్ తో అనిల్ వస్తున్నాడో చూద్దామా? వరుసగా 9 హిట్స్ కొట్టిన డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు, ఎలాంటి కథతో వస్తాడు అన్న క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టాడు. వెంకటేష్ను 4వసారి, వరుసగా 3వసారి డైరెక్టర్ చేస్తున్నాడు. F2, F3 తర్వాత గ్యాప్ ఇచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం తీశాడు. ఆ తరువాత మనశంకర వరప్రసాద్లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించాడు. మరోసారి వెంకీనే హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు అనిల్. వెంకటేష్ సినిమాలో మరో హీరో ఉంటాడు అన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. మలయాళ హీరో ఫహాద్ ఫజీల్ పేరు ముందుగా బయటకొచ్చింది. ఆ తర్వాత కార్తీ వచ్చాడు. వీళ్ళెవ్వరినీ కాదని తన ఫస్ట్ మూవీ హీరో, డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్తో వర్క్ చేస్తున్నాడు అనిల్. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ని తనదైన స్టైల్లో అనౌన్స్ చేశాడు అనిల్. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకీ మామతో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్తో 2027 మొదటి పండక్కి మే ముందుకొస్తున్నామని రాసుకొచ్చాడు అనిల్. డైరెక్టర్ తీసిన సినిమాల్లో F2 మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది. అనిల్ రావిపూడి మరోసారి కాంబినేషన్నే నమ్ముకున్నాడు. F2, F3లో వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించగా మనశంకర వరప్రసాద్ను చిరంజీవి వెంకీతో తీశాడు. ఈసారి వెంకీ, కళ్యాణ్ రామ్ కలయికలో కథను రాసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఇంకో 2-3 నెలలు స్క్రిప్ట్ పనిలో ఉంటూ మే, జూన్లో షూటింగ్ స్టార్ట్ చేసి 4 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసేస్తాడు. ఇంకేముంది, కలిసొచ్చిన సంక్రాంతికి వచ్చేస్తాడు. సినిమా టీజర్ బాగున్నా అది కొందరికే నచ్చుతుంది. ట్రైలర్ ఆకట్టుకున్నా అందరినీ సాటిస్ఫై చేయలేదు. అయితే హుక్ స్టెప్ తో ఇంప్రెస్ చేస్తే చాలు సినిమాకు కావాల్సినంత హైప్ వస్తుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హుక్ స్టెప్ హవా నడుస్తోంది. అదెలాగో చూద్దాం. దసరా తర్వాత నాని, శ్రీకాంత్, ఓదిలే కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ది పారడైజ్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తే 2 జడలతో కనిపించిన నాని కొత్తగా ట్రై చేస్తున్నాడనిపించింది. వాయిస్ ఓవర్ తో బూతు మాటపై విమర్శలు వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత నాని హుక్ స్టెప్ అందరూ పారడైజ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నాని బాగా నటిస్తాడు, డాన్స్ తో ఓకే అనిపించుకున్నాడు. కానీ ఈ రేంజ్ లో ఎనర్జెటిక్ గా, రిథమిక్ గా డాన్స్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. రామ్ చరణ్, బన్నీ, తారక్ వంటి స్టార్స్ కు ధీటుగా హుక్ స్టెప్ తో అందరి దృష్టిని సినిమా వైపు మలిచాడు. తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ హుక్ స్టెప్స్ లో పోటీ పడ్డారు. మీసాల పిల్ల సాంగ్ తో వింటేజ్ చిరంజీవి బయటకొచ్చాడు. చికిరి స్టెప్లతో చెర్రీ దుమ్ము దులిపాడు. 2 హిట్ సాంగ్సే, ఒకటి క్లాస్, మరొకటి మా సాంగ్. చిరంజీవి సినిమాలో 4-5 పాటలుంటే ప్రతి పాటలో ఏదో ఒక హుక్ స్టెప్ ఉండాల్సిందే. సినిమా హైప్ కు మీసాల పిల్ల సాంగ్ ఎలా యూజ్ అయిందో రిలీజ్ కు ముందు వదిలిన హుక్ స్టెప్ సాంగ్ గేమ్ చేంజర్ గా ఉపయోగపడింది. ఈ 2 పాటలకు లక్షల్లో రీల్స్ రావటం విశేషం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియో చికిరి సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకురావడమే కాదు, భారీ బిజినెస్ జరగడానికి రీజన్ అయింది. ఈ హుక్ స్టెప్ ను 5 లక్షల మందికి పైగా రీల్స్ చేశారు. 16 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ దాటి ప్రస్తుతం 174 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. ఇంతలా వైరల్ అయిన ఈ పాట హుక్ స్టెప్ ను రామ్ చరణ్ కంపోజ్ చేయడం విశేషం. చికిరి సాంగ్ రిలీజ్ తర్వాత జానీ మాస్టర్ కు ఉన్న క్రేజ్ డబుల్ అయింది. వాటే కొరియోగ్రఫీ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ హుక్ స్టెప్ తన కంపోజిషన్ కాదంటూ ఆ క్రెడిట్ ను రామ్ చరణ్ కి ఇచ్చేశాడు.
బ్యాడ్తో చేద్దామని ఐడియా ఇవ్వటంతో పాటు స్టెప్ ఎలా వేస్తే బాగుంటుందో కంపోజ్ చేసి మరీ రామ్ చరణ్ చూపించాడని జానీ మాస్టర్ చెప్పాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఎక్కడా చెప్పలేదని, ఏ విషయంలోనూ క్రెడిట్ తీసుకోరని చెప్పుకొచ్చాడు. హూక్ స్టెప్ హీరోలకు మాత్రమే పరిమితం కాదు. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ రెట్రోలో బుజ్జమ్మ సాంగ్లో హూక్ స్టెప్ సోషల్ మీడియాను రీల్స్తో నింపేసింది. పూజా హెగ్డే చీరలో వేసిన ఈ హూక్ స్టెప్కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది. కే ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరం ఇంట్రడక్షన్ కోసం పాత సినిమాలో పాటను పెడితే సాంగే కాదు హూక్ స్టెప్ కూడా ఫేమస్ అయిపోయింది. పాట భలే ఉందనుకుంటే రాజశేఖర్ ఆయుధం సినిమాలోని పాటనే రీమిక్స్ చేసి ఓల్డ్ సాంగ్ ను హైలైట్ చేశారు. హూక్ స్టెప్ కు స్టార్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేదు. స్టెప్ రిథమిక్ గా మంచి ఈజ్ తో ఉంటే చాలు ఎవరి పాట అయినా హైలైట్ అవుతుంది. సినిమాకు క్రేజ్ తెచ్చిపెడుతుంది. వైబ్ ఉంది బేబీ సాంగ్ మిరాయ్కు మంచి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. తెలుగు హీరోలతో పూరి జగన్నాథ్ విసిగిపోయాడా? స్టార్డమ్ ఇచ్చిన హీరోలు పూరిని పట్టించుకోవడం లేదా? తెలుగంటే విరక్తి పెంచుకున్నాడా? ఇక టాలీవుడ్ హీరోలతో సినిమాలు తీయొద్దని పూరి డిసైడ్ అయ్యాడా? పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలందరూ కలలు కనేవాళ్ళు. ఆ ఛాన్స్ కొంతమందికి వచ్చినా వాళ్ళ రాతలు మారిపోయేవి. కొందరికి స్టార్ ఇమేజ్ తీసుకొస్తే మరికొందరు నటుడిగా ప్రూవ్ చేసుకునేవారు ఉన్నారు. పోకిరితో మహేష్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. పోకిరి తనకు స్టార్డమ్ తీసుకొచ్చిందని ఆ మధ్య వారణాసి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు మహేష్. పోకరీ స్టార్డమ్ తీసుకొస్తే బిజినెస్ మ్యాన్ లో మహేష్ యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చేశాడు పూరి. బిజినెస్ మ్యాన్ తర్వాత పూరి మహేష్ తో జనగణమన తీద్దామనుకుంటే రిజెక్ట్ చేశాడు. లైకర్ ఫ్లాప్ తర్వాత పూరి ఒంటరైపోయాడు. గతంలో తను హిట్స్ ఇచ్చిన స్టార్స్ కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న టెంపర్ లో తారక్ టెంపర్మెంట్ ను కొత్తగా చూపించాడు పూరి. ఇక ప్రభాస్ కు పూరి హిట్ ఇవ్వకపోయినా కొత్తగా చూపించాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లో డార్లింగ్ మాడ్యులేషన్ మార్చేసి కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చాడు. రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూలో పూరిలా డైలాగ్స్ రాసేవాళ్ళు ప్రపంచంలో లేరన్నాడు ప్రభాస్. పూరి ఎందరికి ఎన్ని హిట్స్ ఇచ్చినా సక్సెస్ ఇవ్వని ప్రభాస్ మాత్రమే టచ్ లో ఉన్నాడు. ఆ మధ్య ఛాన్స్ ఇవ్వని తెలుగు హీరోలతో విసిగిపోయిన పూరి ఇక టాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేయనని కంకణం కట్టుకున్నాడా? డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత తెలుగు హీరోలు మొహం చాటేయడంతో విజయ్ సేతుపతికి స్టోరీ చెప్పి ఒప్పించాడు. ఈ ఇద్దరు కాంబోలో షూటింగ్ పూర్తి చేసుకున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా కీ రోల్ లో టబో కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలమైనా ఇంతవరకు రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. నెక్స్ట్ మూవీని కూడా తమిళతో తీయడానికి రెడీ అయ్యాడు పూరి. పూరి జగన్నాథ్ కొత్త సినిమా హీరోగా సూర్య పేరు వినిపిస్తోంది. కష్టకాలంలో డేట్స్ ఇవ్వని తెలుగు హీరోలతో విసిగిపోయిన పూరి తమిళనే నమ్ముకున్నాడు. స్లమ్ డాగ్ హిట్ అయితే మరికొందరు తమిళ హీరోలు పూరిని కావాలంటారేమో చూడాలి. మరి మంచి స్టోరీతో వస్తే తెలుగులో నటిస్తాను అన్న మాటను పృథ్వీరాజ్ సుకుమారన్ 2 సినిమాలతో నిలబెట్టుకున్నాడు. ఆల్రెడీ వారణాసిలో విలన్ గా నటిస్తున్న పృథ్వీ సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నాడు. అయితే ఈసారి యంగ్ హీరోతో కలిసి నటించనున్నాడు. ఆ విశేషాలు మీకోసం. సలార్ రిలీజ్ కి ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న సలార్ తర్వాతే మరింత దగ్గరయ్యాడు. సలార్ తీసుకొచ్చిన క్రేజ్ తో మలయాళ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చాడు. ఆడు జీవితం ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన పృథ్వీ ఇక్కడ తనకున్న ఏకైక ఫ్రెండ్ ప్రభాస్ అని చెప్పాడు. గర్వం లేని మంచి మనిషి అంటూ ఫ్రెండ్ ను తెగ మెచ్చేసుకున్నాడు. మంచి కథ కుదిరితే తెలుగులో హీరోగా నటించడానికి రెడీ అన్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రేజీ పాన్ ఇంటర్నేషనల్ మూవీలో విలన్ గా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. తెలుగులో డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే నాని, సుజిత్ మూవీ బ్లడీ రోమియోలో పృథ్వీ పేరు వినిపిస్తోంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న బ్లడీ రోమియో కోసం సుజిత్ పృథ్వీని సంప్రదించాడని తెలిసింది. అయితే ఇంకా సైన్ చేయలేదు గాని దాదాపుగా పృథ్వీ ఫైనల్ అయినట్టేనట. పృథ్వీరాజ్ సుకుమార్ నటుడే కాదు, డైరెక్టర్ కూడా. లూసిఫర్ వంటి అదిరిపోయే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ కు ఫిదా అయిపోయాడు. ఎవరూ ఊహించని రీతిలో కథ ఉండబోతోందని, ఇదొక అద్భుత దృశ్య కావ్యమని అన్నారు. దర్శకుడు భారీ కథలను ఎంచుకుంటూ అందరినీ అలరించేలా చెప్పడంలో ఎక్స్పర్ట్ అని అన్నాడు.